ఈ సంక్రాంతికి 5 సినిమాలు థియేటర్లలో దిగాయి. కానీ అందులో సంక్రాంతి విన్నర్ ఎవరు? ప్రతి సినిమా. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ఫాస్ట్‌గా ఈ వీడియోలో చూసేద్దాం. నా ఒపీనియన్ ప్రకారం ఈ లిస్ట్‌లో చివరి స్థానం 'రాజా సాబ్‌కే'. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి చెప్పాడు. మారుతి ఒక స్క్రిప్ట్‌తో ప్రభాస్ దగ్గరికెళ్తే ఆ స్క్రిప్ట్ వద్దని ఒక రొమాంటిక్ హారర్ మూవీ కావాలని అడిగాడంట ప్రభాస్. ఇక్కడే ఈ మూవీ పోయింది. ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఆ స్క్రిప్ట్ కోసం హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. హీరో కోసమే స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ మీద ఫోకస్ కంటే హీరో ఇమేజ్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువై స్క్రిప్ట్ సరిగా కుదరదు. దానికి తోడు ప్రభాస్ చాలా మూవీస్కి కమిట్ అవడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఈ మూవీలో 50% సీన్స్ డూప్తో షూట్ చేయడం, ట్రైలర్లో చూపించిన ఓల్డ్ ప్రభాస్ సీన్స్ సినిమాలో లేకపోవడం ఇవన్నీ ఈ మూవీకి మైనస్ అయ్యాయి. ఓల్డ్ ప్రభాస్ సీన్స్ యాడ్ చేసినా పెద్దగా యూజ్ లేకుండా పోయింది. అప్పటికే ఫ్లాప్ టాక్ బయటకొచ్చేసింది. ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న మూవీ 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఈ మూవీలో రవితేజ, సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ వర్కౌట్ అయినా స్టోరీ లైన్ పాతదే అవడం, ప్రెజెంటేషన్‌లో కొత్తదనం లేకపోవడంతో సినిమా ఓవరాల్‌గా యావరేజ్ అనిపిస్తుంది. కానీ ఈ మూవీ అయితే రవితేజ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కొంచెం ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు టైప్‌లో ఉంటుంది. కానీ ఆ మూవీలో హీరోయిన్‌కి పిల్లలు పుట్టరు. అండ్ వెంకటేష్ గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. కానీ ఇందులో రవితేజ ఫారెన్ ట్రిప్‌లో అష్కా రంగనాథ్‌తో ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా కనెక్ట్ అవ్వడం, గబ్బర్ సింగ్‌లో లాగా ట్రై చేసిన అంతాక్షరి కూడా సరిగా పండకపోవడంతో ఈ మూవీ జనాలకి పెద్దగా నచ్చలేదు గానీ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. ఈ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీలో మనం వింటేజ్ మెగాస్టార్, గ్యాంగ్ లీడర్, ఘరానా మూడ్‌లో ఎలా అయితే చూసామో అలా కనిపించారు. ఈ మూవీ అయితే చిరంజీవి గారికి రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం చిరంజీవి గారే ఉంటారు. ఇక్కడ మన స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకంటే మధ్య మధ్యలో ఫైట్ కావాలంటే ఫైట్, సాంగ్ కావాలంటే సాంగ్, కామెడీ కావాలంటే కామెడీ బిట్స్ ఇలా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్లారు. సో ఇది ఒక స్టోరీ పరంగా అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ చిరంజీవిని చూడాలనుకునే వాళ్ళకైతే మంచి మూవీ. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ చేసే ఫన్, వాళ్ళ గ్రేస్ సినిమా స్టోరీకి అవసరం లేదు. ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు. ఈ మధ్య కాలంలో బాస్‌కి మంచి సినిమా లేక ఈ మూవీ ఎంతో కొంత హిట్ లాగా అనిపిస్తుంది. నాకైతే డైరెక్టర్ గారు అన్ని రకాల ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్‌ని కవర్ చేయడానికి వింటేజ్ మెగాస్టార్ అంటే ఏంటో జెన్‌జీ కిడ్స్‌కి తెలియచేయడానికి చేసిన ఒక ప్రయత్నంలాగా ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఉన్న మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీని నవీన్ పోల్శెట్టి సింగిల్ హ్యాండ్‌తో మోసుకెళ్లాడు. ఇందులో ఫస్ట్ హాఫ్‌లో ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒక కామెడీ సీన్‌తో ఫుల్లుగా నవ్వుకుంటారు. డైరెక్టర్ ఫస్ట్ మూవీ అయినా తనే రైటర్ కావడం వల్ల స్టోరీ, డైలాగ్స్ బాగా రాసుకున్నారు. దానికి నవీన్ పోల్శెట్టి పూర్తిగా న్యాయం చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ తన ఫ్రెండ్ కావడంతో నవీన్ పోల్శెట్టి డైరెక్టర్ మారి ఇద్దరు కలిసి కామెడీ సీన్స్ బాగా రాసుకున్నారు. ఈ మూవీలో 'భీమవరం బాలమ' అనే సాంగ్ కూడా నవీన్ పాడాడు. అందుకే ఒక హీరోగా, ఒక రైటర్గా, ఒక సింగర్గా వన్ మ్యాన్ షో చేసి ఒక మంచి హిట్ కొట్టాడు మన నవీన్ పోల్శెట్టి. నా దృష్టిలో ఈ సంక్రాంతి విన్నర్ అయితే మాత్రం శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి'. సామజవరగం అన్న మూవీ డైరెక్ట్ చేసిన రామబ్బరాజే ఈ మూవీ కూడా డైరెక్టర్. కానీ దానికంటే కూడా ఈ మూవీ ఇంకా చాలా బాగుంది. ఈ మూవీలో సీన్స్ ఇరిగిచ్చినట్టుండు. స్టోరీ అలా సాఫీగా వెళ్తుంటే స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ తోటే ఫుల్ కామెడీని జనరేట్ చేశారు. ఈ మూవీలో శర్వానంద్ కాకుండా ఇంకో హీరో కూడా ఉన్నాడు. ఆయనే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన నరేష్ గారు. సామజవర్గమంలో లాగే ఈ మూవీలో కూడా నరేష్ గారి కామెడీ బాగా వర్కౌట్ అయింది. దీనికి తోడు సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్, సునీల్ లాంటి కామెడియన్స్ ఉండటం, శర్వానంద్ యాక్టింగ్ అన్నీ కలిసి ఈ మూవీని సంక్రాంతికి బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ మూవీ యాక్చువల్లీ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్లో లేదు. 2016లో 'ఎక్స్‌ప్రెస్ రాజా', 2017లో 'శతమానం భవతి' సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ కొట్టాయని అదే సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఆల్ ఆఫ్ సడన్‌గా ఈ మూవీని సంక్రాంతికి తీసుకొచ్చారు మేకర్స్. కానీ అప్పటికే చిరంజీవి గారి సినిమా 'రాజాసాబ్', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు' మూవీస్ కోసం థియేటర్స్ బుక్ అవడంతో ఈ మూవీని లార్జ్ స్కేల్లో రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ స్లోగా ఈ మూవీ జనాల్లోకి వెళ్తుంది. ఇక్కడ చెప్పిన ఆర్డర్ నా పర్సనల్ ఒపీనియన్. మీ అభిప్రాయంలో సంక్రాంతి విన్నర్ ఎవరు? మీ ఆర్డర్ ఏంటో కామెంట్ చేయండి.